విష్ణు మామూలుగా ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడేవారు, మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 మినిట్స్ ఉంటుందా 45 మినిట్స్ ఉంటుందా అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. సి ఆయన వచ్చే ఆయన ఆయన టోటల్ ఎపిసోడ్ ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 మినిట్స్. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, ఏం లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో అది దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది వాట్ ఐ ఫీల్ ఇస్ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ యువర్ టీమ్ for all the best efforts you have put in against every odd, every difficulty and everything, and I wish you a great success. ఇది నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి ఆయన. సరే విష్ణు, I wish you all the very best. God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ, ఇది మోహన్ లాల్ గురించే అక్కడ 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ నో ఇంత పెద్ద రిలీజ్ రావడానికి కారణం ప్రభాస్. నో మై క్వశ్చన్, లెట్ మీ విన్. ఇక్కడ యు నో, పీపుల్ ఆల్ నో యూ వెరీ వెల్, అండ్ ప్రభాస్ ఈజ్ ఎ గ్రేట్ గైడింగ్ ఫోర్స్ టు ద ఫిల్మ్ all over the country and overseas, abroad, everywhere, all languages. ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా, ద హోల్ షో, ది ఆనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియంస్, యూ హ్యావ్ టు కన్విన్స్ ఎపీస్ ది ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్ దెమ్. ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్, వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, though they are very prominent in the film. Yeah, I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... My director wants to answer that question. I have another question for you. Let him answer. See, నేను అంటే ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేసిన తప్పుగా అర్థం చేసుకో. ప్లీజ్. సినిమాలో ఎంతమంది తారలు ఉన్నప్పటికీను మోలో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన మోసేది నువ్వే కదా ఈ సినిమాని వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి ఒక చిన్న ఇంకొంత. అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ, హిందీలో అక్షయ్ కుమారు, కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్, హౌ కుడ్ యూ సేవ్, హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో, కన్నప్ప. అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు. నాగేంద్ర గారు, టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైన్. ఎస్, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే విల్ బీ మైన్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో టుమారో. ఫ్యాంటాస్టిక్. నేను ఆననా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్
నాకు ఇది ఒక పరీక్ష, ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు. ఈ మాటల కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఈజ్ మైన్ అన్నవే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అన్నాడు. అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. See, this is a story or this is an episode, this is an anecdote from our scriptures of Andhra Pradesh and Telugus more particularly. And now our Vishnu is introducing this content to the rest of the country and to the people who do not know about Kannappa, right? But as a person from northern sphere of this country, right? How could you really connect it to you? Did it really emote you? Because you have directed the entire film. Unless and until you were moved by the fabric of that emotion of that Kannappa, how could you really connect to that? And what is your experience in that? See, the reality is every character and every incidence of any part of India belongs to whole India. It's not about that it happened in Tirupati or Pathappinadu area, so the other part of people cannot connect with it. Adi Shankaracharya born in Kerala, but whole India worship him equally. You will not find any place where he's from that part, so he's not there. But Adi Shankaracharya is a personality known to every region through Hindu cult. Yep. To every region of this country, nook and corner of this country, but not Kannappa. So this is the time for Kannappa to shine all over the world, not only in India. Because 50 years ago, the last film was made on Kannappa. So this is the time. See, the 63 Nayanars are there in that southern part of India where all the big devotees of Shiva called Nayanar. He is considered 10th Nayanar, and as per my research, he is the only Nayanar who was not literate. He doesn't know how to write, he doesn't know how to recite, he never read any scripture. But still he considered as the 10th Nayanar, one of the most important Nayanar and one of the greatest devotee of Lord Shiva. So this is the time that whole India and all over world people should know about him. Till now people did not knew. See, the devotion has a similar language. Hanumanji from Hampi, but his devotion towards Ram, whole world worship him because of his devotion. So Kannappa was also a devotee of Lord Shiva, but he shown a path that everybody, you, me and everybody, whenever we go to God, we ask for something. We only go there, okay God, give me this, give me this, give me that. But he shown that what is the real meaning of devotion. He never asked anything to God. Instead, he gave his most precious things, his eyes.